హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు 4,000 రూపాయలు పొందే అవకాశాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ డబ్బులను బ్యాంకు ఖాతాల్లోకి పొందొచ్చు. అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు. పీఎం కిసాన్ స్కీమ్లో ఇంకా చేరని వారు ఉంటే వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ప్రధాని మోదీ ఇటీవలనే రైతులకు 8వ విడత కిసాన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసింది. మీరింకా ఈ స్కీమ్లో చేరి ఉండకపోతే వెంటనే ఈ పథకంలో చేరండి. అయితే ప్రస్తుతం టెక్నికల్ సమస్యల కారణంగా సైట్ మొబైల్ యాప్లో న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పనిచేయడం లేదు. ఇప్పటికే 9 కోట్ల మందికి పైగా రైతులు పీఎం కిసాన్ స్కీమ్లో చేరిపోయారు. ఇలా చేరిన వారికి ఏడాదికి 6,000 రూపాయలు లభిస్తున్నాయి. ఇవి ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పుడు 4,000 ఎలా పొందొచ్చో ఓసారి తెలుసుకుందాం. ఈ నెలాఖరులోపు పీఎం కిసాన్ స్కీమ్తో చేరితే ఏప్రిల్, జూలై విడత డబ్బులు రైతులకు వెంటనే అందుతాయి. అలాగే తర్వాత ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఆగస్టు నెలలో వస్తాయి. అంటే వెంటనే 4,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఇలాంటిదే మరో పథకం పలు ప్రభుత్వ ఉద్యోగ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్. యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నీట్, క్యాట్, టోఫెల్, సిఏ, బ్యాంకింగ్ వంటి ఉద్యోగ పరీక్షలకు ఇంటర్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీళ్ళంతా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. అయితే అక్కడ కోచింగ్ తీసుకోవడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. చాలామంది విద్యార్థులు ఖర్చు భరించే స్తోమత లేక మధ్యలోనే విరమించుకుంటుంటారు. విద్యార్థి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కు ఫీజు చెల్లించిన రసీదును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన 2 వారాల్లోపు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే విద్యార్థికి కేవలం ఫీజు చెల్లించడమే కాకుండా ఆ విద్యార్థికి ఆ పోటీ పరీక్ష రాసే వరకు ప్రతి నెల 4,000 రూపాయలు స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. కోచింగ్ పూర్తయిన తర్వాత ఈ ఉపకార వేతనాన్ని ఒకేసారి విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. కోచింగ్ పూర్తయినట్లు తాను రాయబోయే పోటీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ను విద్యార్థి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. పోటీ పరీక్ష రాసిన తర్వాత ఉపకార వేతనం ఇవ్వరు. ఒకవేళ పోటీ పరీక్ష నిర్వహణ ఏదైనా కారణాల వల్ల ఏడాదికి మించి సమయం తీసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే విద్యార్థి తెలియజేయాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువు తర్వాత ఉపకార వేతనం ఆపేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.